Just healing prayer. Thank you, Holy Spirit. యేసు నామములో ఇక్కడ పనిచేస్తున్నాడు వ్యతిరేకతను నిజంగా యేసు నామములో ఐ క్యాన్సిల్ ఇన్ జీసస్ నేమ్ ఎవ్రీ సిక్నెస్ ప్రతి విధమైనటువంటి పేరు ఏదైనా పెట్టబడాలి అది యేసు నామములో విడుదల అవునుగాక. ఓ మిరకిల్ యేసు నామములో ఎప్పుడే న్యూ క్రియేషన్ అవునుగాక. అద్భుతం యేసు నామములో అద్భుతం జరుగునుగాక. ఎవ్రీ సిక్నెస్ ఎవ్రీబడి ప్రతి ఒక్కరిని దేవుడు ఇప్పుడు హీల్ చేయనుగాక. యేసు నామములో గర్భసంచి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ అని యేసు నామములో క్యాన్సల్ చేస్తున్నాం. రిపోర్ట్ నార్మల్ వచ్చును గాక. ఎవ్రీ సిచ్యువేషన్ విల్ బి సీటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఇప్పుడే క్యాన్సల్ అవును గాక. జ్వరము, నీరసం, బలహీనత, ఎవ్రీ ఇన్ఫెక్షన్, బ్లడ్ లో ఉన్న ఇన్ఫెక్షన్, ఈ బ్లడ్ తక్కువ ఉన్న వారికి యేసు నామములో ఇంక్రీజ్ అవును గాక. తలనొప్పి, మెడనొప్పులు, కాళ్ళ నొప్పులు ఉన్నటువంటి ఎవ్రీ సిక్నెస్ నౌ ఐ ప్రే ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మోకాళ్ళ నొప్పి నుంచి విడుదల కలుగును గాక. యేసు నామములో యేసు నామములో యేసు నామములో మోకాళ్ళ నొప్పి కలిగించారమ్మా. జస్ట్ గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. జస్ట్ ప్రే ఇన్స్టెంట్ హీలింగ్ జరుగును గాక. ఇన్స్టెంట్లీ ఇప్పుడు జరుగును గాక. రైట్ ద హోలీ స్పిరిట్, రైట్ ద హోలీ స్పిరిట్. ఇప్పుడే అద్భుతం, ఇప్పుడే చాటుబడి సంబంధించినది ప్రతి చాటుబడి చీకటి సంబంధమైన పథకాలు ఈ క్షణంలో తెంపబడదు కాక. రైట్ ద హోలీ స్పిరిట్, రైట్ ద హోలీ స్పిరిట్. యేసు నామములో యేసు నామములో యేసు నామములో every situation I cancel in Jesus name every troubles, every weakness, every sickness spirit just remove freely in Jesus name. Every situation out in the name of Jesus. Out. Just get out in the name of Jesus. Feel the glory. దేవుని మహిమ ఇప్పుడు దాకుడుగా. సాతాను బంధకాలు తిప్పబడుడుగా. చెడగలు భయగలది I cancel in Jesus name. I cancel in Jesus name. Every curse. Just pray. Pray in Jesus name. Pray in the mighty name of Jesus. యేసు నామములో I cancel in Jesus name. I cancel in Jesus name. Every witchcraft, every demons, దైవముల చేత కుటుంబాన్ని పీడకలను ఆందోళన భయాన్ని కలిగిస్తున్నా. నాకు ఏదో అయిద్దని భయం కలిగిస్తుంది. I cast out Holy Spirit. ఇది నూతన సృష్టి, క్రీస్తు నందున నూతన సృష్టి. ఈ రోజు నుంచి నూతనం యువర్ ఏ న్యూ క్రియేషన్. అవయవాలని నూతన పరచబడును గాక. రక్తం వృద్ధిగును గాక. శరీరంలో బలం కలుగును గాక. శక్తి కలుగును గాక. ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవును గాక. రక్తం పెరుగును గాక. ఇప్పుడే జీసస్ తండ్రి ఇప్పుడే అద్భుతం. కాళ్ళ నొప్పి ఇప్పుడే మోకాళ్ళు ట్రాన్స్ఫర్ సరిగ్గా అమర్చబడను గాక. పాదంలో కూర్చుండు గాక. ఎముకలు సరి చేయబడను గాక. ఇప్పుడే నడుచగలిగిన శక్తి నొప్పి మాయమైపోవాలా. నరాలు కణాలు సరిగా పనిచేయను గాక. విడుదల కలిగిన గాక. రక్త ప్రసరణ జరిగిన గాక. జాయింట్ పెయిన్, every giant killer I now pray in Jesus name. ఇప్పుడే విడుదల. Free the mighty name of Jesus. Every situation, every weakness out in Jesus name. ప్రతి నీరసం, బలహీనత, జ్వరం, ఎముకలలో ఉన్న టైఫాయిడ్, టైఫాయిడ్ ఉంది, ఎముకల లోపల ఉంది టైఫాయిడ్. దాన్ని బంధిస్తున్నప్పుడు ఎముకల టైఫాయిడ్ క్యాన్సర్, I cancel టైఫాయిడ్. I cancel Jesus.
Just get out. Just get out. Every pain. దగ్గు అది పక్కలో ఇమ్యూనిటీ చెప్పిన డాక్టర్ రిపోర్ట్ ఇప్పుడు చేయటం కాక రేపు దగ్గు నుంచి సర్ది నుంచి పక్కలో ఇమ్యూనిటీ చెప్పిన ఆ రిపోర్ట్ అనేది నార్మల్ ఉంది కాక ఐ క్యాన్సల్ ఇన్ జీసస్ నేమ్. ఐ క్యాన్సల్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. నీకు చెప్పబడినటువంటి రిజల్ట్ మారుడు కాక. నీ గురించి చెప్పబడిన మాట యేసు నామములో క్యాన్సల్ చేస్తున్నాను. యు ఆర్ ఫ్రీ. యు ఆర్ ఫ్రీ. యు ఆర్ ఫ్రీ ఇన్ ది మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగును. ఎముకలు ఉన్నటువంటి టైఫాయిడ్ ఇప్పుడు క్యాన్సర్ అవుతుంది. సర్ది దగ్గు ఇన్ఫెక్షన్ అని చెప్పి యేసు నామములో విడుదల అవుతుంది. జీసస్ నేమ్ యేసు నామములో క్యాన్సల్ చేస్తున్నాను. మరియు ఫ్రీ జీసస్ నేమ్. Thank you, Jesus. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రైజ్ సెలబ్రేషన్ చేసుకుందాం. దేవుని స్తుతిద్దాం. దేవుని కార్యం కొరకు చూద్దాం. గాడ్ ఈస్ మిరకిల్. ఈరోజు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు గొప్పవాడు. అద్భుతం విడుదలను దేవుడు చేయబోతున్నాడు. రిపోర్ట్లు మనం చూడబోతాం. నేను బ్రతుకు ఇంకా బయటపడని అనారోగ్యం ఏమున్నా అయ్యా తెలియబడని ఏమున్నా అవి ఇప్పుడు క్యాన్సర్ అవును కాక. దూరంలో ఉన్నవారు విడుదల పొందురు కాక. దగ్గరలో ఉన్నవారు విడుదల పొందురు కాక. ప్రతి ఎవరి చేతబడి శక్తులు ప్రభావం లయమైపోవును కాక. చేతబడి మాంత్రిక విద్యలు ఏసునామములో లయమైపోవును కాక. మంత్రించిన మంత్ర బలం నిర్మూలమైపోవును కాక. I cancel in the name of Jesus every struggle. యేసునామములో చేతబడి ప్రభావం వల్ల మాంత్రిక ప్రభావం వల్ల వెంబడించిన ఆత్మల ప్రభావాన్ని నజరేయుడైన యేసునామములో క్యాన్సల్ చేస్తున్నాను. నిద్ర పడనుకుండా కొంతమంది నిద్ర లేస్తే నిద్ర పడ్డారు. మీరు 2 3 గంటలకు లేస్తారు. నేను ఆలోచిస్తూ అట్లే కూర్చొని బాధపడుతున్నాను. కొన్ని రోజులు నిద్ర లేదు. అటువంటి వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి దేవుడు నీకు విడుదలైపోతున్నాడు. మధ్యరాత్రి లేస్తే మా నిద్ర పడ్డది నీకు. దాని భయంతో ఉండవు. నేను చచ్చిపోతానని ఒక ఆందోళన. అయినా నా దేవుడు కాపాడుతానని మాట్లాడుతూ వస్తున్నావు. నిన్ను నువ్వు ధైర్యపరుచుకుంటున్నావు. నాకేమన్నా అయితేమని భయపడుతూనే ఉన్నావు. కానీ దేవుడు నాకు సహాయం చేస్తానని మరలా మొండిగా ఉంటున్నావు. దేవుడు నీతో చెప్తున్నాడు, యు ఆర్ ఫ్రీ టుడే. ఈ రోజు నువ్వు విడుదల పొందబోతున్నావు. రైట్ నౌ హోలీ స్పిరిట్ దేవుడు నిన్ను తాకబోతున్నాడు. షకబాబాబా లిపాతు షేకి నాతారాబా లిపాతు షేకి లిపాబాబా యురతి షేకి లేలి ఓ బాబాబాబాబాబా ఫియాదా షేకి లిషాబాబాబా దేవుని శక్తిని తాకబోతుంది ఇప్పుడే. రైట్ నౌ హోలీ స్పిరిట్ సేవ్ Sevo, free, fly. You are free. You are free. You are free. చూడండి, అద్భుత కార్యాలు దేవుడు మనకు చూపించబోతున్నారు. మీ జీవితంలో అద్భుతం చూడబోతుంది. జీవితంలో సెలబ్రేట్ చేసుకుని రోజులు అందుతుంది. నువ్వు స్వస్థపడ్డావని సెలబ్రేషన్ తో కూడి పెట్టబోతున్నావు.
ఓ మనిషికి దానికి కొద్దిగా వచ్చిన ప్రాణం చేసుకుంది. దేవుడితో మాట్లాడితే ప్రభు నాతో మాట్లాడేది పొందినారు. దేవుడిని విడుదలిస్తే చెక్ చేసుకో. నీ కాళ్ళని కదిలిస్తాడు. నీ పానం వేళంగా చెక్ చేసుకో. ఆర్ యు ఫ్రీ? యు ఆర్ ఫ్రీ. యేసు నామములో నీకు స్వస్థత. యేసయ్య బలమైన హస్తము నీకు తాకింది. చెక్ యువర్ సెల్ఫ్. విశ్వాసంతో చెక్ చేసుకో. ఒకవేళ కొద్ది గొప్ప ఉండొచ్చు కానీ చెప్పు విశ్వాసంతో, ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ సెట్ రైట్ ఇన్ జీసస్ నేమ్. నేను సరిచేయబడ్డాను, నేను దీవించబడ్డాను, నేను స్వస్థపరచబడ్డాను. నేను ఐ గో టు ద టెస్టిమనీ. నేను సాక్ష్యం చెప్పబోతున్నాను. చెక్ యువర్ సెల్ఫ్. నేను సాక్ష్యం చెప్పాలబోతున్నాను. దేవుడు నా కార్యం చేయబోతున్నాడు. ఐ గో టు ద టెస్టిమనీ. నేను సాక్ష్యం చెప్పబోతున్నాను. నేను సాక్ష్యం చెప్పబోతున్నాను. దేవుని మిరాకిల్ నేను ప్రచురించబోతున్నాను. నా సాక్ష్యం అనేకులు చెప్పి నేను అనేకుల్ని తీసుకురాబోతున్నాను. యు గో టు ద న్యూ సోల్స్. నూతన ఆత్మల కొరకు వెళ్ళబోతున్నాను. దేవుడు నీ సాక్ష్యం ద్వారా కొన్ని ఆత్మని తీసుకురావడానికి నువ్వు వెళ్ళబోతున్నావు. యు గో టు ద న్యూ సోల్స్. నువ్వు ఆత్మ సంపాదన కొరకు వెళ్ళబోతున్నావు. నువ్వు ఆత్మల సంపాదన కొరకు వెళ్ళబోతున్నావు. యు గో టు ద సోల్. యు ఆర్ ఎ మిరకిల్ వర్కర్. నేను దేవుడు స్వస్థపరిచే వ్యక్తిని కూడా మారుస్తాను. నువ్వు పొందడం కాదు, నీ ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీవే ఇతరుల కొరకు ప్రార్థన చేయబోతున్నావు. Feel with the glory, feel with the glory. Holy Spirit, once again, touch the Holy Spirit. Fresh shining. You. Thank you, Master. మన దేవునితో మాట్లాడదాం. ఈ కంటిన్యూ దేవునితో మాట్లాడదాం. నీ సమస్య ప్రభుత్వ చెప్పు. నువ్వు విడిపించబడిన తర్వాత ఏం చేయబోతున్నావు కూడా చెప్పు. నా సాక్ష్యాన్ని పంచుకుంటాను ప్రభా. నూతనమైన వ్యక్తుల దగ్గర, మా ఇంటి పక్క వారితో, మా వీధిలో ఉన్న వారి బలహీనంగా ఉంటే నేను నీ గురించి ప్రచారం చేస్తాను. వేగవ క్రియలు నేను ప్రచారం చేస్తాను. నా జీవితంలో జరిగిన కార్యాలు నేను వారికి చెప్పి నీ యొక్క మహిమను, నీ నామాన్ని మహిమపరుస్తాను. నీ నామానికి ఘనత తెస్తాను. నా సాక్ష్యం వారికి చెప్తాను. నువ్వు చేసిందని నేను ప్రజలలో ప్రచురిస్తాను ప్రభు అని చెప్తాను. థ్యాంక్ యూ మాస్టర్. ప్రభు ఇంతవరకు చక్కని ఆరాధనలో మీరు నడిపించడానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తాను. నీ బిడ్డలు ప్రభావ తీర్మానించుకున్న ప్రార్థన ఆలకించి వారి జీవితంలో మీరు స్వస్థపరుస్తున్నారు, స్వస్థపరిచారు. మీ గాయాలు, మీ రక్తం వారిని స్వస్థపరిచింది. శాంత ఎక్కడ పడిన నాకే సంబంధం లేదు ప్రభువా. స్వస్థపరిచింది మీరు, అద్భుతం మీరి, కార్యం మీది. నీ బిడ్డలు ప్రభా, నీ పిల్లలు వారిని బాగు చేసింది మీరు, గాయపడింది మీరు వారి కొరకు. అయ్యా వారు నీ కొరకు సాక్ష్యం చెప్పబోతున్నారు. నీ కొరకు వారు మహిమ పరచబోతున్నారు. నీ కొరకు మహిమగా వారబోతున్నారు. అయ్యా వారి ప్రార్థన విన్నపాలు, వారు తీర్మానించుకున్న తీర్మానం, వారు చేయబడిన ప్రార్థనలన్నీ నామంలో నెరవేర్చబడును గాక. యేసు నామములో ఇచ్చి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.